ఆ విధంగా పృథు చక్రవర్తిని, పృథు మహారాజుని వీరు పొగడడం, స్తుతించడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఆయన కూడా వీరు ఏ విధంగా స్తుతించారో దానికి అనుగుణంగానే తాను ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకున్నాడనమాట. అంతేకాదు, పొగడ్తనికే కాదు, వారు ఏదైనా దోషములు కూడా చెబితే దాన్ని కూడా దూరం చేసి, అంటే ఆ దోషములను వదిలించుకోవాలి, అలా పరిపాలన గావించాలి అనేటువంటి ఒక సంకల్పము చేసుకున్నామట. కాబట్టి వాళ్ళు స్తుతించడం కూడా సత్యవాగ్ దానశీలో అయం సత్యసంధో నరేశ్వర శ్రీమాన్ మైత్ర క్షమాశీలో విక్రాంతో దుష్టశాసన ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ దయావాన్ ప్రియభాషక మాన్యమానయిత యజ్వా బ్రహ్మణ్య సాధు సమ్మత సమః శత్రౌ చ మిత్రే చ వ్యవహారే తితో నృపః సూతేన ఉక్తాన్ గుణానిత్తం స తదా మాఘదేన చ చకార హృది తాదృచ్చ కర్మణా కృతవానసౌ తతస్థ పృథ్వీపాలః పాలయన్ వసుధామిమాం ఇయాది వివిధైర్యజ్ఞైర్మహద్భైర్భూరి దక్షిణైః తం ప్రజాః పృథ్వీనాథం ఉపతస్థుః క్షుధార్తితాః ఓషధీషు ప్రనష్టాసు తస్మిన్ కాలే హి అరాజకే తమూచుహుతేన తా పృష్టా తత్ర ఆగమన కారణం. కాబట్టి ఆ విధంగా సమశత్రువుచ మిత్రేచ అని చాలా చక్కగా చెప్పబడింది. సమహ శత్రువుచ మిత్రేచ అంటే ఏమిటి? వ్యవహారాల్లో శత్రువునందు మిత్రునందు కూడా సమానంగా ఉండేవాడు. ఇక్కడ సమానంగా ఉండేవాడు అంటే ఒక అర్థం తెలుసుకోవాలండి మనం. సమానం అంటే నిజంగా శత్రువుని సంహరించవలసినదే, మిత్రుని ఆదరించవలసినదే అన్నమాట. కానీ సమానం అంటే అర్థం ఏంటంటే అతి అతి ఎక్కువగా ద్వేషించడం కాదు శత్రువుని. మనకు కూడా శత్రువులు ఉంటారండి ఖచ్చితంగా. ఏ చిన్న విషయంలోనో పెద్ద విషయంలోనో ఎంతో మంది శత్రువులు మనకి ఖచ్చితంగా ఉంటారు. అందుకే ఒక చక్కటి విషయం చెప్తారనమాట. మనం అనుకోవచ్చు మనం ఎంతో కూడా మంచి వాళ్ళము, మనకి ఎవరు శత్రువులు ఉండరు, మనం అంతా హుందాగా నడుచుకుంటాము అందరితో అని మనం అనుకోవచ్చు. కానీ అందుకే అయినా కూడా ఒకరో ఇద్దరు శత్రువులు ఏర్పడతారు మనకి. అది ఎలా ఏర్పడతారు? ఎవరో చెప్పిన విషయం విని మన గురించి ఏర్పడుతుంది. అందుకే అలాంటి సందర్భాల్లో మనం ఎక్కువగా చింతించకూడదు అనమాట. అయ్యో మనం ఇంత జాగ్రత్తగా ఉంటే శత్రువులు అయ్యారు. అందుకు ఒక ఉదాహరణ చెప్తుంటారు. పాప నీళ్ళలో ఉండేటువంటి చేప, అడవిలో ఉండేటువంటి జింక, వీటికి అన్నిటికీ శత్రువులు అంటూ ఏర్పడతారు కదండి. బోయవాడి రూపంలో, లేదు ఆ వేటాడేటువంటి వాడు బోయవాడి రూపంలో, లేదు చేపలు పట్టేవాడి రూపంలో. మరి అవేం చేస్తాయంటే ఎటువంటి హాని చేయవు కదండి మనకి. వాటి పాటికి అవి ఏదో జీవనం సాగిస్తూ ఉంటాయి ప్రశాంతంగా. కానీ వాటికి కూడా శత్రువులు ఏర్పడతారు సహజంగానే. కాబట్టి వాటికే శత్రువులు ఏర్పడినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే కూడా మనకి శత్రువులు ఏర్పడతారు. అది మన దోషం కాదు. మనకి తెలిసినంత వరకు శత్రువులను ఏర్పడే విధంగా మనం ఉంటాం. కానీ ఎవరో చెప్పిన మాటలు విని శత్రుత్వాన్ని పెంచుకుంటే దానికి మనం బాధ్యులం కాదు. కాబట్టి అటువంటి విషయాల్లో మనం ఎక్కువ చింతించకూడదు. ఈ రెండు ఉదాహరణల గురించి మనం ఉదాహరణలు చేసుకొని మనం ఆ విధంగా మంచి వాళ్ళకు కూడా శత్రువులు ఏర్పడతారు అనేటువంటి విషయాన్ని చెప్తాను ఆ శ్లోకంలో. ఆ విధంగా ఇక్కడ కూడా సమశత్రువుచ మిత్రేచ వ్యవహారే తితోనుభ. కాబట్టి వ్యవహారాల్లో శత్రువునందు మిత్రులు సమానంగా ఉండేవాడు అంటే ఎక్కువగా శత్రువుని దూరం పెట్టకుండా వారికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తూ, మిత్రుడికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇస్తూ ఇరువురిని కూడా సమానంగా ఉంచరు అని అర్థం. అంతేగాని శత్రువుని ఎప్పుడు మన పక్కలో చేర్చుకోకూడదు. చేర్చుకుంటే అది మనకే హాని అన్నమాట భవిష్యత్తులో. కాబట్టి ఈ విధంగా సూతుని చేత భాగవతుని చేత కీర్తింపడి ఉత్తమ గణాలు ఆ చక్రవర్తి హృదయంలో పదిలపరుచుకొని ఆయన దానికి అనుగుణంగా కర్మలను ఆచరించాడు. అప్పుడు ఆ అరాజక సమయంలో ఓషధి నశించిపోగా, ఎందుకంటే ఆ మహీపాలుడు ఈ భూమిని పరిపాలిస్తున్న వాడి గొప్ప దక్షిణలు ఇస్తూ అనేక విధాలైన మహాయజ్ఞాలు చేశాడు. ఆ సమయంలో ఆకలితో అల్లాని ప్రజలు మహీపాలు సన్నిధికి వచ్చారు. సరే, ప్రజా ఊచు అన్నారు. అంటే వాళ్ళు వచ్చి రాజుకి ఏం చెప్పారు? అరాజకే నృపశ్రేష్ట ధరిత్ర్యా సకలౌషధీ గ్రస్తా తదక్షయం యాంతి ప్రజా సర్వా ప్రజేశ్వర. ప్రజ ఈశ్వర అంటే ఏంటి? ప్రజలందరికీ జన అధిప. ప్రజ ఈశ్వర అంటే జనాధిప. ఓ రాజా, నృపలోత్తమ, అరాజక సమయంలో
సమస్తాలైన ఓషధులను ధరిత్రి మింగివేసింది. గ్రస్త తత క్షయం యాంతి. గ్రస్త అంటే ఏమిటి? మింగివేయడం అనమాట. అంటే సకల ఔషధులు అంటే ఓషధులు మందు మొక్కలు అని అర్థం. మొత్తంగా చెట్లు చేమలు పంట గింజలు గ్రస్తాహ అంటే మింగివేయబడినది. మింగివేయబడినవి అంటే ఏమిటి? అవన్నీ కూడా మారిపోయినాయి అనమాట. అంటే ఏమిటి? ఏవి కూడా పచ్చగా లేవు. అటువంటి పరిస్థితి ఏర్పడినది. ఉపశ్రేష్ట ధరిత్ర సకలౌషధీ గ్రస్తా తత క్షయం యాంతి. దానివల్ల ఏమవుతున్నది? క్షయం యాంతి ప్రజా. ప్రజలు కూడా నశించిపోతున్నారు. మరి అంతే కదండి. ఔషధులు లేకుండా ఉంటే మనుషులు ఎంతగానో జీవిస్తారండి. ఆరోగ్యం ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఔషధం దొరకనప్పుడు మరి ఖచ్చితంగా క్షీణించిపోతారు అనమాట. ఆ విషయమే చెప్తున్నారు సర్వా ప్రజేశ్వర. కాబట్టి ప్రజలు విన్నవించుకుంటున్నారు, రాజవర్య, దేశంలో అరాధికం ఏర్పడినప్పుడు భూమి సకల ఔషధం తనలోకి ముడుచుకున్నది, మృంగింది. అందువల్ల ప్రజలందరూ కూడా తినడానికి తిండి లేక నకనకలాడుతూ చనిపోతున్నారు. అంతేకాదు త్వమ్నో వృత్తిప్రదో ధాత్ర ప్రజాపాలో నిరూపిత దేహి నక్షుత్ పరీతానాం ప్రజానాం జీవన ఔషధీ. మరి రాజన్నవాడు త్వం నహ వృత్తిప్రద. త్వం నహ అంటే మాకు బ్రతుకు తెరువును చూపించవలసినటువంటి వాడు నీవే. బ్రహ్మగారి చేత ప్రజాపాలకుడుగా నీవు మాకు చూపించబడినావు అన్నమాట. వృత్తిప్రదో ధాత్ర ప్రజాపాలో నిరూపిత దేహి నహ. నహ అంటే మాకు, దేహి అంటే ఇవ్వు. ఏమిటి? క్షుత్ పరీతానం. ఎటువంటి వారం మేము? క్షుత్ పరీతానం అంటే ఆకలితో అలమటించేటువంటి మా ప్రజలకు జీవన ఔషధులను ప్రసాదించు. ప్రజానాం జీవన ఔషధీ. కాబట్టి నీవు మాకు ఒక దారి చూపెట్టమని చెప్పి ప్రజాపాలకుడుగా నీకు మాకు చూపించబడినావు కనుక క్షుద్బాధతో కొట్టులాడుతున్న మాకు బ్రతికి నిలబడడానికి జీవన ఔషధను అందించు అని బ్రతిమాలుకున్నారు అనమాట. అప్పుడు పరాశరుడు ఆ తర్వాత పరాశరుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? తతో అంటే మధ్య మధ్యలో ఆ సంఘటన చెప్పడము, తర్వాత మైత్రేయుడికి తన వైపు నుంచి కొన్ని విషయాలు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ పరాశర ఉవాచ అంటే ఆ పృథురాజుతో చెప్పాడని కాదు, పృథు చక్రవర్తితో చెప్పాడని కాదు, ఇతనితో మైత్రేయుడు చెప్తున్నాడు. తతో అథ నృపతి దివ్యం ఆదాయ అజగవం ధను శరాం చ దివ్యాన్ కుపితహాసో అన్వధావత్ వసుంధరాం. అన్వధావత్ అంటే అను అంటే అనుసరించి, ధావత్ అంటే పరిగెత్తడం. అన్వధావత్ అంటే ఏమిటి? పట్టుకొని తరుముకుంటూ వెళ్ళడం అనమాట. అన్వధావత్ అంటే ఎవరిని? వసుంధరాం, భూమాతను ఆయన తరుముకుంటూ పోయారు. ఎలా పోతున్నాడు? నరపతి ఎందుకని? కోపించి. తతో అస నృపతి దివ్యం ఆదాయ అజగవం ధను. ఆ అజగవం అనేటువంటి దివ్యమైన ధనస్సును ఏదైతే ఇవ్వబడినదో ఆయనకి, ఆయన జన్మించగానే, ఆయన ఆవిర్భవించగానే ఆ యొక్క ధనస్సు ఇవ్వబడింది చెప్పి మనం చదువుకున్నాం అనమాట. ఆ విధమైనటువంటి ధనస్సును చేతబూని ఆయన ఆ యొక్క కోపించి ఆ ధనస్సును దివ్య బాణాలను కూడా తీసుకొని వసుంధరను తరుముకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే ఆ వసుంధరనే అంటే భూమి అండి. భూమాత ఈ ఔషధులన్నీ కూడా అదృష్టం అంటే తాను స్వీకరించింది. కాబట్టి ఔషధం లేకుండా జనం మరణిస్తారని చెప్పినందువలన ఆ దివ్యములైన బాణాలను కూడా చేతబట్టి కోపముతో వసుంధరపైకి ఉరికినాడు. తతో అసర్పతి దివ్యమాదాయ అజగవం ధను శరాంచ దివ్యాన్ కుపితహసో అన్వధావత్ వసుంధరాం. తతో ననాశ త్వరిత గౌర్భూత్వా తు వసుంధర సా లోకాన్ బ్రహ్మలోకాదీన్ సంత్రాసాత్ అగమత్ మహీ. సంత్రాసాత్, సంత్రాసాత్ అంటే ఏమిటి? చాలా భయపడినందువలన అని అర్థం. సంత్రాసాత్ అగమత్ మహీ. అప్పుడు ఆ భూమాత వసుంధర మిక్కిలి భయముతో వ్యాకృత చెందింది. తతో ననాశ త్వరిత గౌహ భూత్వాదు వసుంధర. చాలా వ్యాకృత భయంతో ఆమె వ్యాకృత చెందింది. అంతేకాదు గోరూపము ధరించి గౌహు భూత్వ. గౌ భూత్వ అంటే ఏమిటి? గోరూపమును ధరించి త్వరగా పరిగెత్తింది అన్నమాట. త్వరిత అంటే త్వరగా పరిగెత్తినది. ఎక్కడికి? సా లోకాన్ బ్రహ్మలోకాదిని, అత్యంత భీతో బ్రహ్మలోకమున్న లోకాల వరకు కూడా సంత్రాసాదగమత్ మహీ. చాలా భయపడి, ఎందుకంటే ఈయన బాణం ఎక్కడ వదిలేస్తాడు అని చెప్పి ఆ భయానికి గోరూపాన్ని ధరించినటువంటి ఆ భూదేవి రాజుగారు దండించుతానే భయంతో కనబడకుండా పోయిందన్నమాట.
ఆమె సాధారణ లోకాలనే కాక బ్రహ్మలోకాలకి కూడా వెళ్ళింది. కానీ ఎక్కడికి పోయినా కూడా ధనుర్ధారి అయినటువంటి ఎత్ర ఎత్ర యయౌ దేవి, ఎత్ర ఎత్ర యయౌ దేవి సా తదా భూతధారిణి తత్ర తత్ర తు సా వైన్యం దదర్శ అభ్యుధ్యత ఆయుధం. ఉద్యత ఆయుధం. ఉద్యత అంటే ఏంటి? పైకి ఎత్తడం. కాబట్టి ఎత్ర ఎత్ర యయౌ దేవి, యయౌ అంటే వెళ్ళడం, ఎత్ర ఎత్ర అంటే ఏమిటి? ఎక్కడెక్కడ వెళ్ళిందో ఆ దేవి ఎక్కడెక్కడ పరిగెత్తిందో, సా తదా భూతధారిణి అంటే ఏమిటి? ప్రాణధాత్రి అయినటువంటి ఆ దేవి ఎక్కడెక్కడ పరిగెత్తిందో, ఎత్ర ఎత్ర యయౌ దేవి తత్ర తత్ర తు సా వైన్యం దదర్శ. దదర్శ అంటే చూడడం, తత్ర తత్ర అంటే అక్కడంతా కూడా. అంటే మామూలు సినిమాల్లో చూపెడుతుంటారు, హీరో తరుముకుంటూ పోతాడు అనమాట ఎవరిని? విలన్ని. విలను కొంత దూరం పరిగెత్తి అక్కడ వెనక్కి చూస్తాడు, చూస్తే అక్కడ ఉంటాడు ఎవరు? హీరో. ఇంకా దగ్గరలో ఉంటాడు అనమాట, చంపేందుకు ఎత్తినటువంటి ఆ తుపాకీ ఏదో ఒకటి పేల్చాలని రెడీగా ఉంటాడు అనమాట. కానీ మళ్ళీ తప్పించుకొని పోతాడు వేరే చోటికి. అక్కడ పోతే అక్కడ కనబడతాడు. ఆ విధంగా ఇక్కడ భూమాత ఎక్కడికెక్కడికి పోయినదో అక్కడంతా కూడా ఎత్ర ఎత్ర ఏవో దేవి సా తదా భూతధారిణి తత్ర తత్ర సా వైన్యం. వైన్యం అంటే వేణు, ఆయన్ని పృథు చక్రవర్తి. వైన్యం అంటే పృథు చక్రవర్తి అంటే వేణువు యొక్క కుమారుడు వైన్యుడు అనమాట. కాబట్టి వైన్యం అంటే పృథు చక్రవర్తినే దదర్శ చూచింది. అది కూడా ఎలాగ చూచింది ఆమె? మామూలుగా కాదు. అభ్యుధ్యత ఆయుధం. ఉద్యత ఆయుధం. ఉద్యత అంటే పైకెత్తడం. ఆయుధం అంటే అంటే ఆయుధం ఎత్తి అంటే తన ధనస్సును ఎత్తి వదిలేందుకోసరము చాలా తయారుగా ఉండేటువంటి అతన్ని చూచిందనమాట. అప్పుడు తతస్థం ప్రాహ వసుధా పృథుం పృథు పరాక్రమం ప్రవేపమాన తద్బాణ పరిత్రాణ పరాయణ. తత్ బాణ పరిత్రాణ పరాయణ అంటే ఏమిటి? ఆ బాణము నుండి పరిత్రాణం అంటే ఏమిటి? తప్పించుకోవడం అనమాట. పరిత్రాణ పరాయణ అంటే ఏమిటి? ఆ దివ్యశర ప్రహారం నుంచి తద్బాణ పరిత్రాణ పరాయణ, అతని యొక్క దివ్య శర ప్రహారం నుంచి తనను తాను రక్షించుకోదలిచి ఇలా అన్నది. ఎవరు? తతస్థం ప్రాహ వసుధ. వసుధ గడగలాడిపోతూ ఆ పృథు పరాక్రముడైనటువంటి పృథు చక్రవర్తితో అతని దివ్య బల శర ప్రహారం నుంచి, ప్రహారం అంటే కొట్టడం అండి, శర ప్రహారం నుంచి తనను తాను రక్షించుకోదలిచి ఇలా అన్నది. పృథివీ ఉవాచ. అప్పుడు భూదేవి చెప్తున్నమాట ఏమని? ఏన స్త్రీవదే త్వం మహాపాపం, స్త్రీవదే త్వం మహాపాపం కిం నరేంద్ర న పశ్యసి ఏన మాం హంతుం అత్యర్థం ప్రకరోషి నృప ఉద్యమం. ప్రకరోషి అంటే ఏమిటి? మహా ప్రయత్నం అనమాట. ప్రకరోషి అంటే అయ్యా నీవు స్త్రీవదే త్వం మహాపాపం కిం నరేంద్ర న పశ్యతి. నపశ్యని చూడటం లేదా ఏమిటి? స్త్రీవదే త్వం మహాపాపం, స్త్రీని వధించడం వలన మహాపాపము జరుగుతున్న విషయాన్ని ఎరుగవా నీవు? కిం నరేంద్ర న పశ్యసి ఏన మాం హంతుమత్యర్థం. ఏ కారణం చే నన్ను వధించడానికి మహా ప్రయత్నం చేస్తున్నావు నరేంద్ర? స్త్రీని వధించడం వల్ల వచ్చే మహాపాతకం ఎరుగవా నీవు అని వచించావు. అప్పుడు మృదువు పలుకుతున్నాడు ఏమని? ఏకస్మిన్ యత్ర నిధనం ప్రాపితే దుష్టకారిణి బహూనాం భవతి క్షేమం తస్య పుణ్యప్రదో వదః. అప్పుడు వీళ్ళు చెప్తున్నాడు అనమాట ఏమని? ఏకస్మిన్ యత్ర నిధనం, ఏకస్మిన్ యత్ర నిధనం ప్రాపితే దుష్టకారిణి. దుష్టకారిణి అంటే దుష్టకార్యాన్ని ఆచరించే అంటే ఒకరిని చంపినందువల్ల ఏకస్మిన్ యత్ర నిధనం, నిధనం చంపడం అనుకోండి. ఏకస్మిన్ అంటే ఒకరిని, ఎటువంటి వారిని? దుష్టకారిణి. ప్రాపితే దుష్టకారిణి బహూనాం భవతి క్షేమం తస్య పుణ్యప్రదోవద. బహూనాం భవతి క్షేమం అంటే ఏమిటి? దుష్టకార్యాన్ని ఆచరించే ఒకరిని చంపినందువల్ల ఎక్కువ మంది జనులకు క్షేమం కలిగే పక్షంలో అట్టి వారిని వధించడంచే పుణ్యమే కలుగుతుంది. అప్పుడు పృథువు చెప్తున్నామంటే ఈ విధంగా ఆమెకి ఏకస్మిన్ యత్ర నిధనం ప్రాపితే దుష్టకారిణి బహూనాం భవతి క్షేమం తస్య పుణ్యప్రదోవద. అటువంటి మరణం, అటువంటి చంపడం అనేది పుణ్యప్రదమే అంట, పుణ్యమే కలుగుతుంది దానివల్ల. అంటే ఏమిటి? ఈమె స్త్రీని వధించకూడదని చెప్తున్నమాట. దానికి సమాధానంగా చెప్తున్నాను. నువ్వు స్త్రీయే కాదని చెప్పడం లేదు,
కానీ నిన్ను వధించినందువలన ఎంతో మంది ఎక్కువ మంది జనులకు క్షేమం కలిగే పక్షంలో అట్టి వారిని వధించడంచే పుణ్యమే కలుగుతుంది. కాబట్టి నిన్ను వధించినందువలన నాకు ఎటువంటి అపాయము లేదు, ఎటువంటి పాపము కూడా చుట్టుకోలేదు అని చెప్తున్నాడు సమాధానంగా. అప్పుడు పృథివీ ఉవాచ, పృథువు పలికాడు ఇంకా ఏమని, ప్రజానాం ఉపకారాయ యది మాం త్వం హనిష్యసి ఆధారకం ప్రజానాం తే నృపశ్రేష్ఠ భవిష్యతి. అప్పుడు పృథివీ, రాజన్యవర్య, పృథివీ చెప్తుంది ఏమని, రాజన్యవర్య ప్రజానాం ఉపకారాయ యది మాం త్వం హనిష్యసి, ఒకవేళ నీ ప్రజల ఉపకారం కొరకే నీవు నన్ను చంపినట్లయితే, ఆధారక ప్రజానాం, ప్రజానాం అంటే ఏమిటి, ప్రజలకు ఆధారం అనేది ఎక్కడ ఉన్నది, ఉండదు కదా, తే నృపశ్రేష్ఠ భవిష్యతి. కాబట్టి నీ ప్రజలకు ఇక ఆధారం ఏముంటుంది, భూమి లేదనుకోండి, పృథ్వీని సంహరించడం అంటే భూమి లేకుండా పోవటం అనమాట. మరి అలా జరిగితే నిజంగా ప్రజానాం ఉపకారం ఇది మహాంతం మహనిష్యది, ప్రజాపకారార్థం ప్రజలకు ఉపకారం చేయాలని చెప్పి నువ్వు నన్ను గన ఆ విధంగా చంపినట్లయితే మరి నీ ప్రజలకు ఇంకా ఆధారం ఏమి ఉంటుంది, ఆధార కహ ప్రజానాం, కహ అంటే ఏమి అన్నారు, ఆధారం అంటే ఆధారం, అంటే ఆధారం ఎవరవుతారు, ఇంకా ఎవరు లేరు. అప్పుడు ఆ మాట అనగానే పృథువు చెప్తున్నాడు ఏమని, త్వాం హత్వా వసుధే బాణై మత్శాసన పరాన్ముఖీం, త్వాం హత్వా వసుధే, త్వాం అంటే నిన్ను. అప్పుడు మహారాజు చెప్తున్నాడు ఏమని, వసుధా నువ్వు ఎటువంటి దానవు, మత్ శాసన పరాన్ముఖీం బాణై మత్ శాసన పరాన్ముఖీం, పరాన్ముఖీం అంటే ఏమిటి, వినకుండా ఎడముఖం పెట్టడం, కట్టుబడి ఉండడం, ఉండకుండా ఉండటం, కట్టుబడి ఉండకుండా ఉండటం పరాన్ముఖి అంటే. దేనికి, మత్ శాసన అంటే నా యొక్క ఆజ్ఞకు కట్టుబడని నిన్ను నా బాణాలతో వధించి, త్వాం హత్వా వసుదే బాణై మత్ శాసన పరాన్ముఖిం ఆత్మయోగ బలేనైవ ధారయిష్యామి అహం ప్రజా, ఆత్మయోగ బలేనైవ అంటే నా యోగ బలంతోనే ఈ ప్రజలను భరించి మోస్తాను, ధారయిష్యామి అంటే భరించడం, ఆ విధంగా భరించడం, మోయడం, ధారయిష్యామి అహం అంటే ఏమిటి, నీ యొక్క అవసరం లేకుండానే ఈ ప్రజలు నేను చాలా చక్కగా కాపాడుతాను, వాళ్ళని చక్కగా చూసుకుంటాను, నీతో పని లేకుండానే. కాబట్టి త్వాం హత్వా వసుదే బాణై మత్శాసన పరాన్ముఖీం ఆత్మయోగ బలేనైవ ధారయిష్యామి అహం ప్రజా. అప్పుడు మళ్ళా పరాశరుడు చెప్తున్నాడు ఏమని, ఆ విధంగా పలికిందని చెప్పి తరువాత తతః ప్రణమ్య వసుదాతం భూయ ప్రాహ పార్థివం ప్రవేపితాంగీ పరమం సాధ్వసం సముపాగత. సాధ్వసం అంటే ఏమిటి, భయము. ఆ విధంగా మహారాజు చెప్పడానికి ఏదో చూస్తే మరణం ఈరోజు తప్పేలాగా లేదని చాలా భయపడి, ప్రవేపిత అంగీ, ప్రవేపిత అంగీ, అంగీ అంటే శరీరము కలది అని అర్థం, అంగీ ఎటువంటి అంగం, ప్రవేపిత అంటే ఏమిటి, చాలా చెమటలు పట్టిపోయేటువంటి అనమాట, అంటే కంపించిపోయేటువంటి మేనితో, పరమం సాధ్వసం సముపాగత చాలా జడిచిపోయి గడగలాడు భూయ ప్రాహ పార్థివం ప్రవేపితాంగి పరమం సాధ్వసం సముపాగత అని ఏమని చెప్పి పలికింది. అది మనం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉందిలేండి చెప్పుకో. ఉపాయత సమారబ్ధ సర్వే సిద్ధ్యంతుపక్రమా తస్మాత్ వదామి ఉపాయం తే తత్ కురుష్వ యదిచ్ఛసి. పాప ఆమె చంపబడేటువంటి ఆ పృథివే ఆయనకు ఒక ఉపాయం చెప్తాను అని చెప్తున్నమాట. ఏమని, ఉపాయత సమారబ్ధ, సర్వ ప్రారంభాలు కూడా, సమారబ్ధ అంటే ఏమిటి, ప్రారంభాలు అని, సర్వ ప్రారంభాలు అన్ని పనులు ఉపాయంతో ప్రారంభించినట్లయితే, ఉపాయత సర్వే సిద్ధ్యంతి ఉపక్రమా, సర్వే సిద్ధ్యంతి ఉపక్రమా అంటే ఏమిటి, ఏదైనా ఉపాయంతో ప్రారంభించినట్లయితే సిద్ధిని కలుగజేస్తాయనమాట. తస్మాత్ కాబట్టి వదామి ఉపాయం, నీకు ఒక ఉపాయం చెప్తాను, తత్ కురుష్వ అంటే చెయ్యమని చెప్పి,
అది కూడా తత్ అంటే ఆ పనిని నువ్వు చెయ్యి, ఆ ఉపాయాన్ని నువ్వు ఆచరించు. ఎది ఇచ్చసి, నీవు నిజంగా ఇష్టం ఉంటేనే అన్నమాట. కాబట్టి నీకు నిజంగా ఇష్టం ఉంటేనే ఆ పనిని నీవు చెయ్యి, లేకుంటే అవసరము లేదు. కాబట్టి సమస్త సమస్త యా యా మయా, ఏమిటి ఆ ఉపాయం ఏంటి అంటే, సమస్తాయా మయా జీర్ణ నరనాథ మహౌషధీ యది ఇచ్చది ప్రదాస్యామి తా క్షీర పరిణామిని 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 అన్నారు. పరిణామిని అంటే ఏమిటి? క్షీర పరిణామిని అంటే మార్పు చెందింది. అంటే భూమాత చెప్తుంది, నీకు సహాయం చేస్తాను నేను, నువ్వు నన్ను చంపినందువల్ల ఏం ప్రయోజనం ఉండదు, కానీ దానికంటే కూడా మంచి ఉపాయం చెప్తాను. ఏమిటంటే, నాలో జీర్ణమైపోయిన మహౌషధులను అన్నిటినీ కూడా, సమస్త అన్ని ఏవి యా ఏవైతే నాచే మయా జీర్ణం చేసుకునబడిదో నరనాద, ఏమిటి? మహౌషధీహి అంటే నేను ఏదైతే జీర్ణం చేసుకున్నానో ఆ నాలో జీర్ణమైపోయిన మహౌషధులను అన్నిటినీ కూడా నీకు ఇష్టమైతే యది ఇచ్చసి ప్రదాస్యామి తాహ క్షీర పరిణామిని. యది ఇచ్చసి అంటే నీకు ఇష్టమైతే, ప్రదాస్యామి అంటే ఇవ్వగలను, మళ్ళా ఇయ్యగలదాలను. ఎలాగా? క్షీర పరిణామిని అంటే క్షీర రూపంలో ఏవైతే జీర్ణమైపోయినదో వాటిని అన్నిటినీ కూడా తిరిగి నీకు ఇష్టమైతే పాల రూపంలో క్షీర పరిణామిని అంటే పాల రూపంలో ఉన్నటువంటి వాటిని మరలా నీకు నేను ఇవ్వగలను, తిరిగి ఇవ్వగలను, ఆ సహాయము చేయగలను అని చెప్పి ఒక చక్కటి ఉపాయం చెప్తుంది అన్నమాట పృథు చక్రవర్తి. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే పృథ్వీ భారాన్ని ధరించి మోస్తాను అది అని చెప్పి చెప్తాడు, వెంటనే నన్ను ఇంకా మరణం తప్పదని అనుకుంటుంది అనమాట. కాబట్టి మరణం తప్పదని చెప్పి అప్పుడు భూతాలను ప్రాణులను ధరించేది పోషించేది అయిన భూదేవి ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడల్లా కూడా ఆయుధాలను ఎత్తి వచ్చే పృథు మహారాజును కనుగొన్నదనమాట. గొప్ప పరాక్రమం గల పృథువుతో భూదేవి ఇట్లా పలికిందని చెప్పి వసుంధర పలుకుతుంది, ఏమని, ఓ రాజా, నీవు నన్ను చంపదలుచుకుంటున్నావు, కానీ స్త్రీని వధించడం గొప్ప పాపమని నీకు తెలియదా? నన్ను వధించడానికే గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నావు అన్నప్పుడు పృథువు సమాధానం ఇస్తున్నాడు, ఏమని, దుష్ట కార్యాలను చేసేదానా, ఒక్కరిని చంపినట్లయితే పలువురికి మేలు చేకూరేటట్లయితే అటువంటి చెడు వ్యక్తి స్త్రీయే అయినా సరే ఆయన హతమాత్రం పాపం కాకపోగా పుణ్యమే అవుతుంది తెలుసా అని తిరిగి ధరణీదేవి బదులు చెప్తున్నమాట. ఓ రాజా, ప్రజలను హితమును చేకూర్చడం కొరకు నన్ను వధించేటట్లయితే అప్పుడు నీ ప్రజలకు దిక్కెవరు అవుతారయ్యా? పృథువు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు, ఏమని, నా ఆజ్ఞను చెవికకుండా ఉండే నిన్ను చంపి నా యొక్క యోగ బలముతో ప్రజలందరినీ కూడా బ్రతికించుతాను సుమా అని గంభీరంగా పలికారనమాట. అప్పుడు ఆ ఒళ్ళంతా భయంతో వణుకుతూ ఉండగా రాజుగారికి మళ్ళీ మళ్ళీ దండాలు పెడుతూ రత్తరవాడుతో ఇలా పలికిందని చెప్పి భూమి ఏమని చెప్పింది, రాజా, ఉపాయంతో మొదలుపెట్టిన పనులన్నీ కూడా క్రమంగా ఫలితాలు ఇస్తాయి, కాబట్టి నీకు ఒక ఉపాయాన్ని చెబుతాను, నీకు ఇష్టమైతే నచ్చితే ఆ విధంగా చెయ్యి. ఏమిటది? మహౌషధాలన్నింటినీ కూడా నేను మింగినాను, అవి పాల రూపములో తిరిగి నీకు ఇస్తాను అని చెప్పి భూదేవి చెప్తున్నా. ఆ తర్వాత మరి ఏమి జరిగింది ఏమి మనం 79వ శ్లోకం నుంచి సోమవారం చెప్తున్నాను. కాబట్టి ఈ రోజుకి ఇక్కడికి నిలిపి ఇంకా చదవలసినవి చాలా శ్లోకాలు ఉన్నాయి కాబట్టి వాటిని చదువుదాము. ఎవరన్నా చదివేవారు ఉంటే, లేదు అంటే కంటిన్యూ చేయమంటే చేస్తాను. నిన్న మనం ఒక 20 శ్లోకాల వరకు 22 శ్లోకాల వరకు చదువుకున్నాము. చదువుతారండి. చదవండి. దాసండి. 22 శ్లోకాలు చదివాం కదండి నిన్న. 22 వరకు చదివిన
ఇప్పుడు ఏత జ్ఞాత్వా అక్కడి నుంచి చదువుతాను. చదవండి. మనం ఇప్పుడు విష్ణు పురాణంలో ప్రథమాంశంలో త్రయోదశ అధ్యాయము 23వ శ్లోకం నుంచి. ఏతత్ జ్ఞాత్వా మయా జ్ఞప్తం యద్యథా క్రియతాం తథా మా దాతవ్యం న హోతవ్యం నా యష్టవ్యం చ భో ద్విజాః. భక్తు శుశ్రూషణం ధర్మో యథా స్త్రీణాం పరోమతః మమాజ్ఞా పాలనం ధర్మో భవతాం చ తథా ద్విజాః. ఋషయ ఊచుః దేహ్యనుజ్ఞాం మహారాజ మా ధర్మో యాతు సంశయం అవిషాం పరిణామోయం యదేతతు అఖిలం జగత్. శ్రీ పరాశరవాచ. ఇది జ్ఞాప్యమానోపి సావేనః పరమర్షిభిః యదా దదాతి నానుజ్ఞాం ప్రోక్తః పునః పునః. తతస్తు ఋషయः సర్వే కోపామర్ష సమన్వితాః హన్యతామేష ఇత్యూచుస్తే పరస్పరం. యో యజ్ఞపురుషం విష్ణుం అనాదినిధనం ప్రభు వినిందతి అసమాచారో నా సయోగ్యో భువపతిః. ఇత్యుక్త్వా మంత్రపూతైస్తైః కుశైర్మునిగణా భృశం నిజఘ్నర్నిహతం పూర్వం భగవన్నిందనాదినా. తతస్య మునయో రేణుం దదృశుః సర్వతో ద్విజ కిమేతదితి చాసన్నాన్ ప్రపశ్చుస్తే జనాన్ తదా. ఆఖ్యాతం చ జనైస్తేషాం చోరీభూతైః అరాజకే రాష్ట్రే తు లోకైరారబ్ధం పరస్వాదానమాతురైః. తేషాముద్దీర్ణ వేగానాం చోరాణాం మునిసత్తమాః సుమహాన్ దృశ్యతే రేణుః పరవిత్తాపహారిణాం. తతః సమంత్ర్యతే సర్వే మునయస్తస్య భూభృతః మమంధురూరుం పుత్రార్థం అనపత్యస్య యత్నతః. మధ్యమానా సముస్తస్థో తస్యోరోహ పురుషః కిల దగ్ధస్తూణా ప్రతీకాసః ఖర్వాటాస్యో అతిహస్వతః. కిం కరోమీతి తాన్ సర్వాన్ విప్రానాః త్వరాన్వితః. నిషీదేతి తమూచుస్తే నిషాదస్తేన సో అభవతు. తతస్తత్ సంభవా జ్ఞాత వింధ్యశైల నివాసినః నిషాదా మునిశార్దూల జాపకర్మోపలక్షణాః. తేన ద్వారేణ తత్పాపం నిష్క్రాంతం తస్య భూపతేః. నిషాదాస్తే తతో జాతాః వేన కల్మషనాశనాః. తస్యైవ దక్షిణం హస్తం మమంధుస్తే తదా ద్విజాః. మధ్యమానే చ తత్రాభూత్ పృథుర్వైన్యః ప్రతాపవాన్ దీప్యమానః స్వవపుషా సాక్షాత్ అగ్నిరివోజ్వలన్. ఆద్యమాజంగవం నామ ఖాత్పపాత తతో ధనుః శరాశ్చ దివ్యానభసః కవచం చ పపాతః. తస్మిన్ జాతే తు భూతాని సంప్రవృష్టాని సర్వశః. సత్పుత్రేణ చ జాతేన వేణోపి త్రివిధం యయో ఉన్నామో నరకాత్రాత్రాత్రాస్తః. సాతేన సుమహాత్మనా తం సముద్రా చ నద్యశ్చ రత్నాన్యాదాయ సర్వశః. తోయాని చాభిషేకార్థం సర్వాణ్యేవ ఉపతస్థిరే. పితామహశ్చ భగవాన్ దేవైః ఆంగిరసైః సహ. స్థావరాణి చ భూతాని జంగమాని చ సర్వశః. సమాగమ్య తదా వైన్యం అభిషించన్నరాధిపం. హస్తే తు దక్షిణే చక్రం దృష్ట్వా తస్య పితామహః విష్ణోరంశం పృథుం మత్వా పరితోషం పరం జయౌ. విష్ణుచిహ్నం కరే చక్రం సర్వేషాం చక్రవర్తినాం భవత్యవ్యాహతో యస్య
प्रभावः त्रिदशैरपि महता राजराज्येन पृथुर्वैन्यः प्रतापवान् सो अभिषिक्तो महातेजाः विधिवद्धर्मकोविदैः पित्रा पराजितास्तस्य प्रजास्तेन अनुरञ्जिताः अनुरागात् ततस्तस्य नाम राज्येत जायत आपस्तस्तम्भिरे चास्य समुद्रमभियास्यत पर्वताश्च दुदुर्मार्गं ध्वजभङ्गश्च नाभवत् अपृष्टपश्या पृथिवी सिद्ध्यन्त्यर्थानि चिन्तय सर्वकामदुघा गावः पुटके पुटके मधु तस्य वै जातमात्रस्य यज्ञे पैतामहे शुभे सूतः सूत्यां समुत्पन्नः सौत्येऽहनि महामतिः तस्मिन्नेव महायज्ञे यज्ञे प्राज्ञोदमागतः प्रोक्तौ तदा मुनिवरैः तावो सूतमागतौ स्तूयतामेष नृपतिः बुधिर्वैन्यः प्रतापवान् कर्मैतदनुरूपं च पात्रं स्तोत्रस्य वां परं ततस्तावूचतुः विप्रान् सर्वानेव कृताञ्जलि अद्य जातस्य नो कर्म ज्ञायतेस्य महीपतेः गुणा न चास्य ज्ञायन्ते न चास्य प्रदितं यशः स्तोत्रं किमाश्रयं त्वस्य कार्यमस्माभिरुच्यते ऋषय ऊचुः करिष्यत्येव यत्कर्म चक्रवर्ती महाबलः गुणा भविष्याये चास्य तैर्यं स्तूयतां नृपः श्रीपराशर उवाच ततस्तनुपतिस्तोषं तच्छ्रुत्वा परमं जयो सद्गुणैः श्लाघ्यतामेति तस्मात् श्लाघ्या गुणा मम तस्माद्यतत्र स्तोत्रे मे गुणनिर्वर्णनं त्विमौ करिष्येते करिष्यामि तदेवाहं समाहितः यदि मौ वर्णनीयं च किञ्चिदत्र वदिष्यतः तदहं वर्जयिष्यामि इत्येवं चक्रे मतिं नृपः अथतो चक्रतु स्तोत्रं पृथोर्वैन्यस्य धीमतः भविष्यै कर्मभिः सम्यक् सुस्वरो सूतमागतौ सच वाग्दानशीलोऽयं सच सन्धो नरेश्वरः श्रीमान् मैत्रः क्षमाशीलो विक्रान्तो दुष्टशासनः धर्मज्ञश्च कृतज्ञश्च दयावान् प्रियभाषकः मान्यान् मानयिता यज्वा ब्रह्मण्यः साधुसम्मतः समशत्रौ च मित्रे च व्यवहारस्थितौ नृपः सूतेनोक्तान् गुणान् निर्थं सतता मागधेन च चकार मुदितादृक्ष कर्मणा कृतवानसौ स पृथिवीपालः पालयन् पृथिवीमिमान् याज विविधैर्यज्ञैः महद्भिः भूरि दक्षिणैः तं प्रजाः पृथिवीनाथम् उपतस्तुः क्षुधार्दिताः ओषधीषु प्रनष्टासु तस्मिन् काले ह्यराजके तमोजुस्ते नराः पृष्टाः तत्रागमनकारणम् प्रजावूचुः अराजके नृपश्रेष्ठा धरित्र्या सकलौषधीः ग्रस्तास्ततः क्षयं यान्ति प्रजा सर्वाः प्रजेश्वर त्वं नो वृत्तिप्रदाधातो तं नो वृत्तिप्रदो धात्रा प्रजापालो निरूपितः देहिनः परीतानां प्रजानां जीवनौषधीः श्रीपराशर उवाच ततः नृपतिर्दिव्यम् आदाय जगवं धनुः शराश्च दिव्यान् कुपितः
सो अन्वधावत् वसुन्धराम् ततो ननासत्वरिता गौर्भूत्वा तु वसुन्धरा सा लोकान् ब्रह्मलोकादीन् तत्रासात् अगमन्मही यत्र यत्र ययो देवी सा तदा भूतधारिणी तत्र तत्र च सा वैनं ददर्श अभ्युद्याय अभ्युद्यतायुधम् ततस्तं प्राह वसुधा पृथुं पृथुपराक्रमम् प्रवेपमाना तद्बाण परित्राणपरा पृथ्वीवाच स्त्रीवधे त्वं महत्पापं किं नरेन्द्र न पश्यसि येन मां हन्तुमत्यर्थं प्रकरोषि नुपोद्यमम् पृथुः एकस्मिन् यत्र निधनं प्रापिते दुष्टकारिणि बहूनां भवति क्षेमं तस्य पुण्यप्रदो वदः पृथ्वीवाच प्रजानामुपकाराय यदि मां त्वां हनिष्यसि आधारः कः प्रजानां ते नुपश्रेष्ठ भविष्यति पृथुवाच त्वां त्वां हत्वा वसुदे बाणैः मश्चासन परान्मुखीम् आत्मयोगबलेनैव धारयिष्याम्यहं प्रजाः श्रीपराशरमुवाच ततः प्रणम्य वसुधा तं भूयः प्राह पार्थिवं प्रवेपिताङ्गी परमं साध्वसं समुपागता पृथ्वीवाच उपाय तत्समारब्धाः सर्वे सिद्ध्यत्युपक्रमाः तस्माद्वदाम्युपायन्ते तं कुरुष्व यदिष्यसि समस्ताया मया जीर्णाः नरनाथ महोषधीः यदि इष्यसि प्रदास्यामि ताः क्षीरपरिणामिनीः तस्मात् प्रजाहितार्थाय मम धर्ममृताम्बर तं तु वत्सं प्रयश्च त्वं क्षरेयं यत्र वत्सला समां च कुरु सर्वत्र येन क्षीरं समं ततः वरोषधी बीजभूतं वीर सर्वत्र भावये श्रीपराशरवाच ततत् उच्चारयामास शैलाञ्चतसहस्रशः धनुः कोट्या तथा वैन्यः तेन शैला विवर्धिताः न हि पूर्वविसर्गे वै विषमे पृथ्वीतले प्रविभागः पुराणां वा ग्रामाणां वा पुरा भवतु न सस्यानि न गोरक्ष्यं न कृषिर्न वधः वैन्यात् प्रभृति मैत्रेय सर्वस्यै तस्य संभवः यत्र यत्र समं त्वस्याः भूमेरासीत् नराधिपः तत्र तत्र प्रजानां हि निवासं समरोचयतु आहारः फलमूलानां प्रजानाम् अभवत् तदा पुत्रेण महता सोऽपि प्रनष्टासु ओषधीषु वै सा कल्पयित्वा गच्छन्तु मनं स्वायम्भुवं प्रभुं स्वपाणौ पृथिवीनाथो दुदोह पृथिवीं पृथुः तस्य बीजानि सर्वाणि प्रजानां हितकाम्यया तेनान्नेन प्रजास्ताता वर्तन्तेऽद्यापि नित्यशः प्राणप्रदाता स पृथुः यस्मात् भूमेरभूत् पिता ततस्तु पृथिवी संज्ञाम् अवापाखिलधारिणी ततश्च देवै मुनिभिः दैत्यैरक्षोभिरद्रिभिः गन्धर्वैः मुरगैः रक्ष्यैः पितृभिः तरुभिस्तदा तत्तत्पात्रमुपादाय तत्तद्दुग्धं मुने पयः वत्स दोग्धृ विशेषाश्च तेषां